అందరికీ నమస్కారం. ఈరోజు చిలుకూరు బాలాజీ అర్చక స్వాముల వారి మీద దాడి జరిగిన విషయం మనం న్యూస్లో చూస్తూ ఉన్నాం. కానీ ఎప్పుడైనా సరేనండి, ఈ మధ్యకాలంలో బ్రాహ్మలు అనగానే గుళ్ళల్లోకి వెళ్ళి వాళ్ళ మీద చేయి చేసుకోవడం, వాళ్ళ మీద దాడులు చేయడం, ఇలాంటివన్నీ మనం ఈ మధ్యకాలంలో చాలా చూస్తూ ఉన్నాం. బ్రాహ్మలు అనగానే ఒక లోకువ. ఎందుకు అనంటే వాళ్ళు తిరిగి ఎవరిని ఏమీ అనరు, ఎక్కువగా గొడవలకు వెళ్ళరు. అవతలవాడు 10 తిట్టినా కూడా వీళ్ళు తిరిగి ఒక్క మాట కూడా అనరు. కొంచెం వాళ్ళ సంస్కారమే కావచ్చు, వాళ్ళ పద్ధతులే కావచ్చు, వాళ్ళ మర్యాదే కావచ్చు, ఏదైనా కూడా తిరిగి అనకుండా వాళ్ళ పాపం వాళ్ళదేలే అని పాపం వాళ్ళు ఎవరు ఎన్నన్నా కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఎక్కువగా దెబ్బలాడే మనస్తత్వాలు నిజంగా ఈ బ్రాహ్మణుల్లో ఉండవు. అదే నిజంగా వేరే కులంలో వేరే మతం వాళ్ళు ఎవరైనా చూడండి, ఎవరైనా ఒక్క మాట అనగానే పొలోమంటే దానికి 100 మాటలని వాళ్ళతో గొడవకు వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళ అమాయకత్వమే అనుకోవచ్చు, వీళ్ళ మంచితనం కావచ్చు, ఏదైనా కూడా బ్రాహ్మలు అనగానే ఒక లోకు కట్టేస్తారు. ఎందుకో వాళ్ళు తిరిగి ఏమీ అనరు కదా అని అన్న ధైర్యం. కానీ ఈ రోజున ఆయన ఇంటి మీదకి వెళ్ళి ఈ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో, మేము రామభక్తులు అని మాట్లాడుతున్నారే, ఎక్కడైనా ఒక రామభక్తుడు ఇంకో రామభక్తుడిని ఇలాగా వేధిస్తారా అండి? ఇలా హింసిస్తారా? ఇలాంటి మాటలతో బాధ పెడతారా? పైగా ఆయన వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా ఆయన ఇంట్లో కింద కూర్చోపెట్టి మరి ఆయనని ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. పైగా వీడియోలు తీసి పోస్ట్ చేస్తున్నారు. అంటే మేమే గొప్ప, మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు, మేమే పెద్ద స్థాయిలో ఉండాలి అన్న ధీమాతో మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు అన్న ఇదితోటి వీడియోలు తీసి మరీ చూపించారు. సాధారణంగా ఒక బ్రాహ్మణ ఇంట్లోకి వెళ్ళాలి అని అంటే కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని పద్ధతులు కూడా ఉంటాయి. పూర్వకాలంలో చూడండి, అసలు బ్రాహ్మణ ఇంట్లోకి వెళ్ళాలి వేరే కులం వాళ్ళు అని అంటే చాలా ఆలోచిస్తారు, అసలు వెళ్ళరు కూడా. వాళ్ళనే బయటికి పిలిచి ఏదైనా విషయం ఉందనంటే స్వామి అని ఒక పంతులు గారిని గౌరవంగా స్వామి అని పలకరించి ఏదైనా విషయం ఉంటే బయట నుంచే మాట్లాడి వచ్చేస్తారు. ఆ పద్ధతి అనేది ఉంది, ఆలోచిస్తారు వేరే కులం వాళ్ళు ఇంట్లోకి వెళ్ళాలంటే. కానీ ఈ వెళ్ళిన ఈ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో, ఈ 20 మంది బ్యాచ్ ఎవరైతే ఉన్నారో చెప్పులు వేసుకుని మరీ ఇంట్లోకి వెళ్ళారు. వాళ్ళ ఇంట్లోకి అయితే వాళ్ళు అలా చెప్పులు వేసుకునే వెళ్తారండి? వాళ్ళ ఇంట్లో చెప్పులతోనే సంసారాలు చేస్తారా? చెప్పులతోనే భోజనాలు చేస్తారా? మరి బ్రాహ్మణులలోకి అసలు చెప్పులు వేసుకుని ఎలా వెళ్తారండి? వాళ్ళు మన ఇంటి ముందు మనం చెప్పులు వదిలే కదా ఇంట్లోకి వెళ్తాం. మరి అంటే వాళ్ళకి అసలు ఆ సంస్కారం కూడా వాళ్ళకి లేదనమాట. మాట్లాడడానికి వెళ్ళిన వాళ్ళు ఏ రకంగా వెళ్ళాలి? అసలు వాళ్ళ ఇంట్లో లోపలికి వెళ్ళాల్సిన అంత అవసరమే ఉంది? వాళ్ళ పర్మిషన్ లేకుండా అంత దౌర్జన్యంగా వెళ్ళి ఆయన్ని బెదిరించాల్సిన అవసరమే ఉంది? ఏదైనా విషయం ఉంటే బయటకు పిలిచి మాట్లాడుకోవాలి పద్ధతిగా. చెప్పులతోటి ఇంట్లోకి వెళ్తారా? అక్కడే అర్థమవుతుంది వాళ్ళు అసలు ఏ ఆలోచనతో అక్కడికి వెళ్ళారు అనేది అక్కడే కనబడుతుంది. చెప్పులతోటి వెళ్ళి ఆయనని ఏంటో, ఆయన ఒక పనివాళ్ళలాగా, వీళ్ళు ఒక పెద్ద జమీందారులాగా ఆయన కూర్చోబెట్టి ఆయన్ని ఇష్టం వచ్చిన మాటలు, కోర్టులు నిందించడం, పోలీసులను అనడం, కేసులని ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు దూషించడం చేశారు. అదే కనుక వేరే కులం వాడి మీద ఇదే పని చేయమని చెప్పండి, ఏం జరుగుతుందో? అక్కడే జరుగుతుంది ఏదో ఒకటి. వాళ్ళు వెనక్కి తిరిగి ఆ గడప దాటి బయటకు కూడా రారు. అంటే బ్రాహ్మలు అనేసరికి లోకువ, తిరిగి ఏమీ అనరాని ఒక లోకువ. అక్కడే గొడవ సెటిల్ అయిపోయేది. నిజంగా వేరే కులం వాడు ఇంటికి కనుక ఇలాంటి వాళ్ళు వెళ్ళుండుంటాయి. కానీ మన బ్రాహ్మలు అనేసరికి అంత లోకువైపోయింది. మరి అలాంటి వాళ్ళకి, మన హిందూ ధర్మం కోసం కాపాడే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి మనం ఎంత సపోర్ట్గా ఉండాలి? ఇలాంటి వాళ్ళని కనుక మనం వదిలేసాము అని అంటే ఇంకా పుడుతూనే ఉంటారు, ఇంకా ఇలాంటి దాడులు జరుగుతూనే ఉంటాయి. మనం ఇలాంటివి చూస్తూనే ఉంటాం, ఇలాంటి వాటి గురించి చెప్పుకుంటూనే ఉంటాం. కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా కఠిన శిక్షలు పడాలి. అలాగే ఆయన గురించి ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడాలి. ఈ రోజున ఈయనకు జరిగింది, రేపు ఇంకెవరికైనా జరగచ్చు. గతంలో కూడా చాలామంది అర్చక స్వాముల వారి మీద గుళ్ళకు వెళ్ళి మరీ దాడులు చేసిన వాళ్ళని కూడా మనం చూసాం. కానీ హిందూ మతంలో ఒక ఐక్యత అనేది ఖచ్చితంగా ఉండాలి. మనం చెప్పుకోవడమే కాదు, వాళ్ళకి సపోర్ట్గా కూడా నిలబడాలి. ఈ రోజున చాలామంది హిందూ ధర్మకర్తలు ఎవరైతే ఉన్నారో చాలామంది కుంభమేళాకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కొంతమందికి ఈ సమాచారం కూడా తెలియని వాళ్ళు ఉన్నారు, కొంతమంది తెలిసిన వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా మన హిందువులు అయినందుకు ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా మన అర్చక స్వాములను కూడా కాపాడుకోవడం మన బాధ్యత. ఒక్కసారి వేరే కులం వాళ్ళు ఎవరైనా సరే మనసు మీద చెయ్యేసుకుని ఆలోచించండి. ఈ అర్చక స్వాములు లేకపోతే మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయా? మీ ఇంట్లో పెళ్ళిళ్ళు పేరంటాలు జరుగుతాయా? మీరు ఏదైనా కార్యక్రమం చేసుకోవాలంటే ఈ అర్చక స్వాములే కదా మీ ఇంటికి రావాలి. వీళ్ళకి మీరు కానుకలు ఇచ్చే కదా వాళ్ళ కాళ్ళకి నమస్కారం తీసుకుంటారు, వాళ్ళ ఆశీర్వచనం తీసుకుంటారు. ఒక గుడికి వెళ్ళాము అని అంటే మధ్యలో భగవంతునికి భక్తునికి మధ్యలో ఉండేది ఈ అర్చక స్వాములే కదా, వాళ్ళ కాళ్ళకే కదా మనం నమస్కారం చేస్తాం. మరి అలాంటి అర్చక స్వాములని మీరు ఈ రకంగా మర్యాద లేకుండా చూసి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు దూషించడం, వాళ్ళ మీద దాడులు చేయడం అది ఎంతవరకు కరెక్టు? మనసులో ఏం పెట్టుకుని ఈ రకంగా చేస్తున్నారు?
ఒక్కసారి ఎవరికి వాళ్ళే ఆలోచించుకోండి. బ్రాహ్మణులు ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నారంటే అది చాలా మహాపాపం, తిప్పి తిప్పి కొడుతుంది. అలాంటి శాపాలు వాళ్ళు ఏదైనా తిట్టారంటే శాపాలు తగులుతాయని కూడా మన పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు. మరి అలాంటివి కూడా తీసి పక్కన పాడేసి ఏంటో ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మీద దాడులు చేయడం అసలు వినడానికి కూడా చాలా బాధాకరంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయాన్ని ఖండించాలి. ఈ రోజున చిలుకూరు బాలాజీ ఆ ఊరి గురించి అక్కడ ఉన్న గ్రామస్తులు చెప్తూ ఉన్నారు. అసలు 19 సంవత్సరాల కిందట అసలు ఈ ఊరు ఎక్కడుందో కూడా ఎవరికీ తెలీదు. ఈ రంగరాజ స్వామి వారు వచ్చిన తర్వాతే ఈ గుడికి ఎప్పుడైతే ఆయన వచ్చి ఇలా చక్కగా ప్రచారం చేసి ఉండి లేకుండా స్వామివారికి సేవ చేస్తూ ఉన్నారో మా గుడి డెవలప్ అయ్యింది, మా ఊరు కూడా డెవలప్ అయ్యింది. మేమందరం గుడి చుట్టూ కూడా రకరకాల వ్యాపారాలు షాపులు పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళం కూడా కుటుంబాలను గడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాము. అలాంటి మంచి ఆయన మీద ఈ రకంగా దాడి చేస్తారా? అసలు అలాంటి వాళ్ళని బయటికి అస్సలు వదలకూడదు. కఠిన శిక్షలు ఖచ్చితంగా వేయాలి. ఆయనకు మేము అండగా నిలబడతాము, ఆయనకు సపోర్ట్గా నిలబడతామని ఈ రోజున ఆ గ్రామస్తులు కూడా చెప్తా ఉన్నారు. ఎవరైనా సరే వీసాల దేవుడు అని చిలుకూరు బాలాజీ ఊరికి మంచి పేరుంది. ఆ గుడికి ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడికి వెళ్ళారు అని అంటే ఒక్క రూపాయి కూడా ఉండి అనేది ఉండదు. మనం వెయ్యం కూడా. కొబ్బరికాయ కొడతాము, ప్రదక్షిణాలు 108 ప్రదక్షిణాలు ఇలాంటివి చేసుకుని మొక్కుకొని వస్తూ ఉంటారు. మనం గుడికి వెళ్ళగానే ఈ రంగరాజ స్వామి వారు అక్కడ కనబడుతూ ఉంటారు. అర్చక స్వాములు ప్రతి ఒక్కరికి ఈ కాలంలో యూత్ పిల్లలకి అందరికీ మంచి విషయాలు చెప్తూ ఉంటారు. హిందూ ధర్మం గురించి చెప్తూ ఉంటారు. ఇది మంచి, ఇది చెడు, ఇలా చేయకూడదని ప్రతి ఒక్కటి మంచి విషయాలు చెప్తూ ఉంటారు. ఈ కాలం పిల్లలకి అర్థమయ్యే విధంగా చెప్తూ ఉంటారు. అలాంటి ఆయన పట్టుకుని ఈ రోజున ఇంటి మీదకి వెళ్ళి మరీ దాడి చేయడం అది ఎంతవరకు కరెక్ట్ అండి? అసలు అలాంటి వాళ్ళని ఏం చేసినా కూడా తప్పులేదు. కానీ రామభక్తులు అని చెప్తూ ఒక రామభక్తుడిని ఇంకో రామభక్తుడు ఈ రకంగా వేధించడం ఏంటండి? ఏ శాస్త్రాల్లో ఉన్నాయి? ఏ రాముడు చెప్పాడు వీళ్ళకి? అంటే గొప్ప మేమే ఇది అవ్వాలి, మేమే ఫేమస్ అవ్వాలి, మేమే వ్యవస్థను స్థాపించాలి, అందరూ మా చుట్టూనే ఉండాలి, ఆ సంస్థలోకి మీ జనాలను పంపించండానని ఈ రకంగా బెదిరిస్తారా? నిజంగా ఇష్టపూర్వకంగా రావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఏ రకంగా అయినా వస్తారు. మంచి మనసుతో నువ్వు మంచి పనులు, మంచి సేవా కార్యక్రమాలు చేస్తే ఖచ్చితంగా ఎవరైనా వస్తారు. కానీ ఇలాంటి దాడులు చేస్తే ఎవ్వరూ రారు, ఎవరు కూడా నమ్మరు కూడా. కానీ వాళ్ళ మనసులో ఏదో పెట్టుకుని రాముడి పేరు చెప్పుకుని ఈ రకంగా దాడులు చేస్తున్నారని అంటే వాళ్ళలో హిందుత్వం ఉందా? హిందువులైతే ఈ రకంగా దాడి ఒక హిందువు ఇంకో హిందువుని ఈ రకంగా దాడి చెయ్యరు కదా. అక్కడే అర్థమవుతుంది వాళ్ళు ఏ ముసుగులో వచ్చారనేది. హిందూ ధర్మం రామభక్తులు అని ఒక ముసుగు తగిలించుకొని ఒక నల్ల బట్టలు వేసుకొని వచ్చి ఇలా హిందువుల మీద దాడి చేయడం అది అసలు వినడానికి అంత విడ్డూరంగా ఉందండి. అదే వేరే మతంలో ఇలా చేయమనండి, ఎక్కడికక్కడ కాళ్ళు చేతులు తీసేస్తారు, వెంటనే జరిగిపోతే ఏం జరగాలో. ఈ బ్రాహ్మలు అనగానే ఎవరితోనూ వివాదాలకు వెళ్ళరు, గొడవలకు వెళ్ళరు, ఒక మంచితనంగా ఉంటారు, ఎవరిని దూషించరు. ఇలాంటి మంచితనాన్ని అలుసుగా తీసుకుని ఈ రోజున ఇంటి మీదకి వెళ్ళి మరీ దాడులు చేస్తున్నారు. పాపం ఆయన అలా గోడ కూర్చోబెట్టి చుట్టూ ఎదురుగుండగా వాళ్ళది ఏంటో సినిమాలో సీన్లాగా రౌడీల్లాగా నిలబడి ఆయన ఆ రకంగా తిడుతూ ఉంటే మర్యాద లేకుండా ఏకవచనంతో మాట్లాడుతుంటే చాలా బాధ అనిపించింది. అదే వేరే కులం వాళ్ళు ఎవరన్నా అయ్యుంటే అక్కడే వాళ్ళకి సెటిల్మెంట్లు అయిపోయేవి, వాళ్ళు గుమ్మం దాటి కూడా బయటకు వచ్చేవాళ్ళు కాదు. కాకపోతే బ్రాహ్మలు అయిపోవడం వల్ల ఒక లోకం అయిపోయింది. ఆయన ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. కానీ ఇంకొకసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే కఠినంగా ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. గవర్నమెంట్ కూడా అలాంటి వాళ్ళని వదలకూడదు. ఇలాంటివి మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా మళ్ళీ జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనం హిందువులు అయినందుకు అర్చక స్వాముల్ని కాపాడుకునే బాధ్యత మనపైన ఉంది. మన మతాన్ని మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని ఖండించాలి. ప్రతి ఒక్కరూ ఈ విషయం గురించి మాట్లాడాలి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ మరొక విషయంతో మళ్ళీ కలుద్దాం.